నాకు వస్తాయి కాల్స్, సీసీకి వస్తే మేము తర్వాత 630 ప్లీజ్ ఒకసారి నోట్ చేసేసి మన దానిలో పెట్టేసేయండి. 630-392-1374 630-392-1374. ఇది కాల్ సెంటర్ అండి. ఐటీడీ కాల్ సెంటర్ డిఎంఎన్హెచ్ ఆఫీస్లో ఉంటుంది. దీనికి కాల్ చేస్తే సరిపోతుంది. మీరు మనకి 108 అంబులెన్స్ ఎప్పుడైనా డిలే ఉందనుకుంటే ఈ అంబులెన్స్ సెంటర్కి కానీ కాల్ చేసేస్తే దాని తర్వాత మేము చూసుకుంటాము. ఈ అంబులెన్సెస్లో కూడా ఎవరైనా అవకతవకలు చూపించి ఎవరైనా డబ్బులు ఎక్స్ట్రా అడుగుతుంటే ఆ డ్రైవర్స్ని ఇమ్మీడియట్గా మేము టెర్మినేట్ చేసేస్తాం. దానికోసం ఈ ఆర్పీ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఉప్పంపేట మండల పరిధిలో కూడా చాలా ఊర్లో వెళ్ళి గొత్తు ఒప్పుకుంటున్నారు మేడం. అంటే గొత్తు ఏంటంటే ఒక వ్యక్తి బాగాలేదు అనుకోండి, మీకు 15 రోజుల్లో మీకు ట్రీట్మెంట్ చేసేస్తాం ఇంత అవుతుంది అని చెప్పని వాళ్ళు ఇదవుతున్నారు, ప్యాకేజ్ చెప్పేస్తున్నారు మేడం. అది ఏ జ్వరం అని అనవసరం, ఆయనకి ఏమన్నది కూడా అనవసరం. వాళ్ళ గురించి కూడా ఒకటి చెప్పండి మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలోనే సంబంధిత ఆర్ఎంపీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడ లేవు మేడం. వాళ్ళకి అంబులెన్స్ కోసం 108కి కాల్ చేస్తున్నారు. 108 లిమిటెడ్ నెంబర్ వలన అవి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్, అంటే ఒక కేజీహెచ్కి వెళ్ళడం కానీ జీజీహెచ్కి ఆల్రెడీ ప్రయాణంలో ఉండడం వలన తర్వాత మనకి ఐటీడీ అంబులెన్సెస్కి కాల్ వస్తుంది. ఐటీడీ అంబులెన్సెస్కి కూడా కాల్ చేసినా కూడా రాకపోతే అప్పుడు మనకి వర్స్ట్ కేసులో ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి ఈ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే 80% ఆఫ్ ద కేసెస్ అన్ని విధాలుగా ట్రై చేయట్లేదు. 108కి ట్రై చేసి ఆపేస్తున్నారు. 108కి ట్రై చేసి అది ఇంకో గంట పడుతుందంట, ఎందుకు అని చెప్పేసి కార్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతి పిహెచ్సి దగ్గర 108దే కాకుండా ఐటీడీఏ అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కూడా నెంబర్ కూడా మళ్ళీ స్టిక్ చేస్తాము. మళ్ళీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్నీ కూడా పాపులరైజ్ చేస్తున్నాము. మన కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చేసేయండి. సో ఇవన్నీ కూడా మనం పైన అని చెప్పి చూసి మనం చేయలేము. అలానే పిహెచ్సిలో కానీ మనం అడ్మిట్ చేస్తే 2 days వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎస్పీఓటీ బ్లడ్ సాచురేషన్ పెరగట్లేదు, కఫ్ ఆగట్లేదు, కఫ్ ఎలా వస్తుంది, పొడి దగ్గులా వస్తుందా, స్పీటం వస్తుందా లేదా, ఇవన్నిటి మీద అర్థం చేసుకుని మనం ఎక్కువసేపు అక్కడ ఉంచడం వల్ల వాళ్ళు రెఫర్ చేయడానికి వీలు పడుతుంది. వెంటనే తీసుకెళ్ళిపోతాం మాకు బాగానే ఉంది అని చెప్పకండి. మనకి అర్థం కాని డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ అండ్ మన డాక్టర్స్ మాత్రమే వాళ్ళు కనిపెట్టగలరు. సో దయచేసి ఈరోజు జరిగిన సంఘటనని మనం అందరం ఒక లెసన్ లాగా నేర్చుకుందాం. ఫ్యూచర్లో మనం ఇలాగ అవ్వకుండా చూసుకుందాము. సో అందరికీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే న్యూస్ పేపర్లో వస్తుందో మనకి అంబులెన్స్ లేకుండా అని చెప్పేసి ఇలాంటి ఇష్యూ వస్తుంది. అంబులెన్స్ లేకుండా అంటే దానికి మనకి మంచి వ్యవస్థ పెట్టుకున్నాం. 108 అనేవి మనకి అంబులెన్స్ రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్కి ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్ కాల్ చేస్తారు. వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది. అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకున్నాం. అది ఎక్కడికి వెళ్ళవు, ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ పాడేరు నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి. సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్థన్ అయ్యింది చాలా. సో దానిలో ఇష్యూ లేదు. మీరు ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి. మనం ఆల్రెడీ అన్ని పిహెచ్సిస్కి చెప్పాము. ఐటీడీఏ కంట్రోల్ రూమ్ నెంబర్, డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ని రెఫర్ చేయండి. ఎవరైనా అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఎక్కడైనా కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు, డీజిల్ లేదంటున్నారు, లేదంటే డ్రైవర్ లేదంటున్నారు, ఇలాంటి ఏ కారణం చెప్పినా డైరెక్ట్గా మీరు మాకు ఫోన్ చేయండి. ఏ కారణాలు ఎంటర్టైన్ చెయ్యరు. ఏ కారణాల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే వీ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ మాకు అంబులెన్స్ ఇప్పుడు అప్పుడే రాదు, నేను లోకల్గా తీసుకెళ్ళిపోతాను అనే నిర్లక్ష్యం చూపించకుండా మీరందరూ జాగ్రత్తతో మాకు తోడ్పాటు చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందామని కోరుకుంటున్నామండి. ప్రాంతంలో ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదబయలుకు రీచ్ అయ్యి ఉన్నారు. అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో సాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది, ఫ్రాతీ డిశ్చార్జ్ నురుగ వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రెఫరల్ చేయడం జరిగింది. ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్కి వచ్చిన తర్వాత పాప 140కి రీచ్ అయింది. అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వలన వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్నీ కూడా చేశారు. బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు, కఫ్ కంట్రోల్ చేయడానికి, అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ హర్ ఆన్ ద ప్రొసీజర్స్. కానీ మనకి పాపని కాపాడలేకపోయారు. 155కి పాప వాజ్ డిక్లేర్డ్ దట్ షీఈస్ డిసీజ్డ్. సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఓవరాల్గా సంఘటన మనము ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకు ఏమైనా అర్థం అవుతుంది అంటే మొదటన పాపని
ఇష్యూ ఉంది, ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్గా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి దాని ఫ్లో చార్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెదబాయిలకు వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయి ఉంటే బీపీ చెక్ చేసి రీనల్ కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ చేసే చెకప్లో బీపీ నార్మల్ ఉంది 110/70. సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లలకి కొంచెం నలతగా ఉన్న అస్వస్థతగా ఉన్న మనకి ఫీవరే కదా లోకల్గా చూపించేద్దాం సరిపోతుంది, లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ ఒక ఇన్ఫెక్షన్ రావడం వలన కానీ ఒక డిసీజ్ వచ్చినా కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం, లేదంటే అది పల్మనరీ ఎడీమా, లేదంటే హార్ట్ సెప్సిస్, ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో అమ్మాయికి బాగాలేదు అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళినా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జీజీహెచ్కి వచ్చేటప్పటికి మనకి 15 నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి, దేని వలన ఏంటి, అసలు కిడ్నీ వలన వాటర్ రిటెన్షన్ అవుతుందా, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా, హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా. సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది, 15 నిమిషాలు. సో అలాంటి పరిస్థితిలో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళని ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది. సో అందరి పేరెంట్స్కి అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి. వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు. మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అమ్మకి ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు, మనం తీసుకుని వెళ్ళాలి, జీజీహెచ్లో అడ్మిట్ చేయాలి, కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది. ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు. మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. స్కానింగ్స్ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి. కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్స్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి. సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. మీరు చేతిలోకి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అర్థం కాలేదు, రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూన్ కాకండి. దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. పేరు చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు న్యాయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కాని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మనం డ్రైవ్ మోడ్లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము. బయటకు తీసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామండి. ఆర్ఎంపీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చేసేది, మాకు టెక్స్ట్ కానీ లేదంటే మీకు డైరెక్ట్గా ఇవ్వాలకి సంబంధించిన కే పూజిత అనే అమ్మాయి డెత్ మీద ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. సో దాని మీద వివరాలు, దానికి సంబంధించి ఇటువంటి ఆ సంఘటనలు ఫ్యూచర్లో మనకి జరగకుండా ఉండాల్సినందుకు మెడికల్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోసం మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మనకి అమ్మాయికి సంక్రాంతి సెలవుల కారణంగా 7వ తారీఖున అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. 8, 9 తారీఖుల్లో మనకి బయట నుంచి ఉన్న సమాచారం ఏంటంటే పాపని ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు, లేదా ఏదైనా లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నాట్ ద ఇన్స్టిట్యూషనల్ హాస్పిటల్స్కి కాకుండా ఆర్ఎంపీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ హై బీపీ నోట్ అయినట్టు సమాచారం. మన ఏఎన్ఎంస్కి, మన ఎంఎల్హెచ్పీస్కి తెలిసిన విషయం ఏమిటంటే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన బయట ఎక్కడో తీసుకెళ్లారు అనే సమాచారం రావడం వలన అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనము ట్రెడిషనల్ మెడిసిన్ ఇవ్వడం వలన ఇప్పుడు వికటిస్తుందేమో, మేము ఇప్పుడు ఏమైనా మనం తీసుకొని వస్తే మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ ఏమైనా వేస్తే అది ఇది 2 కలిపి వికటిస్తాయేమో అని చెప్పేసి మొదటన వాళ్ళు రావడానికి నిరాకరించారు. మన టీచర్స్ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు పర్సిస్టెన్స్ చేయడం వలన
10వ తారీఖున మన పిహెచ్సికి వచ్చారు. ఆ రోజు మనకి పెదబయలు పిహెచ్సిలో పాపకి బీపీ చెక్ చేస్తుంటే బీపీ మనకి 110/70 ఉండడం జరిగింది. బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది, హిమోగ్లోబిన్ కూడా 8.69 ఉంది. సో కేవలం కఫ్ అనేది దగ్గు కంప్లైంట్ ఉండడం వలన అమ్మాయికి కఫ్ సిరప్, యాంటీబయాటిక్స్, పారాసెటమాల్, కోల్డ్కి మెడిసిన్ ఇచ్చేసి ద డాక్టర్స్ ఫర్దర్గా ఇష్యూ ఏమైనా వస్తే రెఫర్ చేయమన్నారు. తర్వాత మన వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటే తదితర నెక్స్ట్ 2 రోజులు కూడా అమ్మాయి బాగుంది, ఆడుకుంటుంది అని చెప్పి 14వ రోజున మాత్రం 14వ తారీఖున పాప స్పృహ కోల్పోయింది అని చెప్పేసి మన పెదబయలు పిహెచ్సికి తీసుకొని రావడం జరిగింది. పెదబయలు పిహెచ్సికి 11:25కి దే హ్యావ్ మేడ్ అన్ కాల్ ఫర్ 108 వేరే ఎంగేజ్మెంట్లో ఉండడం వలన మనము ఐటీడీఏది కానీ అంబులెన్సెస్ ఎంగేజ్ చేసే లోపే వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చేసి పిహెచ్సికి 12 o'clock కల్లా వాళ్ళు వచ్చేసారు.